నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సామాజిక ఉద్యమకారుడు మాస్టర్జీ గారు ఉన్నారు. తన కలంతో కానీ తన గొంతుతో కానీ ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ అట్టడుగు సామాజిక వర్గాల వైపు తన పదునైన కళాన్ని ఎత్తి చూపిస్తున్న మాస్టర్జీ మన మధ్యలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే మాస్టర్. నమస్కారం సార్. ఏంటి అంటే మీరు అంటే ఇప్పుడున్న నేపథ్యంలో ఎలాంటి వివక్షను ఎదుర్కొని మీరు ఈ విధమైన చైతన్యాన్ని తీసుకురావాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? సార్, ప్రస్తుతమైనటువంటి ఈ పరిస్థితి ఇది ఇప్పటి నుంచి వస్తుంది కదా సార్. ఇది మనం అనుకుంటున్న పురాణాలు వేదాలకు సంబంధించినటువంటి ఏవైతే ధర్మాలు వస్తున్నాయో వాటిలో మొట్టమొదటి నుండి ప్రక్షిప్తమై ఇప్పటికి పేరు పెట్టేది ఏంటంటే మనువాదం. అది అనేక రూపాలు, యాజ్ఞవల్క స్మృతి, నారద స్మృతి, అనేక స్మృతులను అన్నిటినీ క్రోడీకరించి మనుధర్మంగా అవతారం ఎత్తి ఇప్పుడు మనల్ని ఈ దేశ మూలవాసుల్ని అణిచేటువంటి స్థితిని సంతరించుకొని వస్తున్నటువంటిదే ఈ యొక్క సనాతన ధర్మం. ఓకే. ఈ సనాతన ధర్మాన్ని ఎదుర్కోవడానికి మనకొక పురాతన ధర్మం ఉందండి. ఆ పురాతన ధర్మం పేరు అది జాంబవ ధర్మం. ఈ జాంబవ ధర్మం అనేది ఇప్పుడు ఇంతంత భారతదేశం కాదండి, ఇంతంత భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ అవతల హిందూ పర్వతాల కంటే ముందు నుంచి మొదలుకొని మయన్మార్ వరకు ఉన్నటువంటి మొత్తం భూభాగాన్ని అంతా ఇప్పుడు జంబూ ద్వీపం అనేవాళ్ళు. ఆ జంబూ ద్వీపానికి మొట్టమొదటి రాజు జాంబవంతుడు. వాడికి పుట్టిన వాళ్ళు అన్ని కులాలు ఇప్పుడు. అయితే ఈ దానికి సంబంధించినటువంటి ఒక డిమార్కేషన్ ఏంటంటే పురాతన ధర్మం అనేది అది భౌతిక ధర్మం. ఆ భౌతిక ధర్మానికి మూల పురుషుడు శివుడు, మహాశివుడు. ఆయన ప్రవచించినటువంటి దాన్ని అంత భౌతికంగా చెప్పాడు. ఇక్కడ బొట్టు పెట్టుకున్నాడు అంటారంటే దాంట్లో ఒక మతలం ఉంది. అదేంటిది? ఇట్లా తెల్లగా పెట్టేది పురుషుడు యొక్క శుక్లం, ఇట్లా ఎర్రగా బొట్టు పెట్టేది అది శోణితం, స్త్రీది. ఈ రెండు కలిస్తేనే మానవుడు అనేవాడు ఉత్పత్తి, ఒక ప్రాణి అనేది ఉత్పత్తి అవుతుంది అని చెప్పాడు. అట్లాగే అంగాన్ని లింగాన్ని పెట్టాడు. ఈ రెండు యొక్క కలయిక వలనే మనుషులు జనిస్తున్నారని. అలాంటి భౌతికవాడు మా ఆదిదేవుడు, మా వాడు అడ్డబొట్టువాడు. ఇప్పుడు సనాతన ధర్మం గురించి చెప్తున్నటువంటి వాళ్ళు ఆయనను కాపీ కొట్టి ఆయనను డీఫేమ్ చేయాలని, లేకపోతే ఆయన యొక్క స్థితిని, ఆయి స్థాయిని తగ్గించాలని ఒకడు పొడుగు బొట్టు ఒకడు పెట్టుకున్నాడు. వాడు చూసి వాడికి ఎందుకు ఉండాలి హక్కులు అని 2 బొట్లు పెట్టిండు, ఒకడు ఆడికి ఎందుకు అని 3 బొట్లు పెట్టిండు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్తున్న సనాతన ధర్మానికి వారసులు. కానీ మేము పురాతన ధర్మము, మా ధర్మం పేరు జాంబవ ధర్మము, మా దేవుడు శివుడు, మా దేవుడు పెట్టినటువంటి భౌతికవాదం. సనాతన ధర్మాన్ని ఎవరు సృష్టించాలనుకోవచ్చు? సనాతన ధర్మాన్ని ఇప్పుడు ఎవరైతే చెప్తుండ్రు చూడు, అంటే శివకేశవులకు వద్దు భేదం అన్నాడు. శివకేశవుడు, శివుడు ఉన్నాడు, కేశవుడు ఎక్కడికి వెళ్ళి వచ్చాడు? వాడు ఆర్యుడు, బయటికి వెళ్ళి బతుకొచ్చినోడు. అట్లాగే ఆ ఆర్యుడు ఈ దేశంలో ఎప్పటికీ బయటికి వెళ్ళి బతుకొచ్చినోడు అని తెలియకుండా ఉండాలంటే వాళ్ళు ఒక ధర్మాన్ని కనిపెట్టారు. దాన్ని మొదలేమన్నారు? కర్మధర్మ పునర్జన్మ సిద్ధాంతం నుండి మొదలుకొని దాన్ని చతుర్వర్ణాన్ని తీసుకొచ్చి ఇప్పుడు సనాతన ధర్మం అంటారు. అటువంటి సనాతన ధర్మం అనేది 3000 సంవత్సరాల క్రితం వచ్చింది. కానీ మా పురాతన ధర్మం 10,000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ధర్మం. మీరు చెప్తున్నటువంటి సనాతన ధర్మం ఏదుందో అది మొన్న వచ్చింది. మీ ధర్మం ప్రకారంగా ఈ దేశానికి ముస్లింలు వచ్చారు, ఈ దేశ పౌరులు గారు వెళ్ళిపోవాలన్నారు, వెళ్ళిపోయారు. అట్లాగే ఈ దేశానికి బ్రిటిషర్స్ వచ్చారు, ఈ దేశ పౌరులు గారు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోయారు. కానీ అందరికంటే మీరు చెప్పిన సిద్ధాంతం ప్రకారంగా ఎవడు ముందు వచ్చినా వాడు పోవాలి. మరి మీరు ఇంకా ఈ దేశం ఎదుర్కొన్నారు ఎవరు? ఈ సనాతన ధర్మాన్ని చెప్పేటువంటి వాళ్ళు ఈ దేశ పౌరులు గారు. వాళ్ళు ఎక్కడికో ఇరాక్ సంబంధించినటువంటి పశ్చిమ ఏషియా, తూర్పు యూరోప్ నుండి వచ్చినటువంటి ఈ బయటికి వెళ్ళి బతుకొచ్చినటువంటి సంచార జాతులు. వాళ్ళు ఈ దేశంలో ఉంటే మా యొక్క ఈ దేశ మూలవాసులను ప్రేమిస్తూ వాళ్ళ అభిమతానికి అనుగుణంగా ఉండాలి. లేదు మా మీద ఎక్కి సవారు చేస్తారంటే మీరు ఏ దేశంకి వెళ్ళి వచ్చినా ఆ దేశం పోవాల్సి వస్తుంది. మీ సిద్ధాంతమే అది. ఎవడొచ్చినా ఈ దేశానికి వెళ్ళి బయటికి వెళ్ళిపోవాలన్నారు. మరి మీరు ఎందుకుంటారు? సరే, సనాతన ధర్మం పైన మాస్టర్జీ ఎలాంటి
యుద్ధం ప్రకటించిండు, ప్రజల్ని ఏ యుద్ధం విధంగా కాదు సార్ ఇది. ఏ విధంగా చైతన్యం ఇది చేస్తున్నారు? చైతన్యం చేసేది యుద్ధం కాదు. యుద్ధం ఎందుకు వాడు మనోడే. కానీ వాడు ఏమంటుండంటే నేను చాలా గొప్ప, నేను మీకంటే గొప్ప, నేను తెల్లగా ఉన్నా ఎర్రగా ఉన్నా మీరు నల్లగా ఉన్నారు అంటారంటే నీచులు కమ్యూన్ కాళ్ళు అంటారు. అంటే ఇవన్నీ కుదరదు, నువ్వు బిచ్చగాడు బయటికి వెళ్ళి బతుకొచ్చినావు, బిచ్చగాని కక్కులు ఉండే ఏది పెడితే అది తినాలి, నువ్వు ఏది పెడితే అది తింటలేవు, మా మీద ఎక్కి సవారు చేస్తున్నావు, అది కుదరదు అంటున్నావు. ఇక్కడ మనకు వ్యతిరేకము అనేది కాదు, ఇక్కడ ప్రజలను చైతన్యం చేయాలి అందరం. నేను ఒకరు మాస్టర్ ఒక్కరు కాదు, లేకపోతే ఇప్పటిదాకా మీటింగ్ పెట్టినటువంటి మన ప్రజా కళాకారులకు సంబంధించినటువంటి అందరు కూడి ఈ దేశంలో ఉన్నటువంటిది మనం బ్యాలెన్స్ చేయాలంటే సనాతన ధర్మం పేరుతోటి ఎక్కి మన మీద సవారీ చేస్తున్నాం, బాగా బ్యాలెన్స్ చేయాలంటే దానికి వాదం ఉన్నది. ప్రతివాదము ఈ ఇప్పుడు చెప్తున్నట్టు పురాతన ధర్మం, ఈ పురాతన ధర్మాన్ని అందరూ ప్రచారం చేయాలని కోరుకుంటున్నాను. అంటే వీటి అంటే సనాతన ధర్మం పైన మీరు ఏదైతే ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ వెళ్తున్నారో ఆ వాటిపైన ఏమైనా పాటలు రాశారా? అంటే మీ సమాజం కోసం, మీ సమాజం అంటే కొన్ని సమాజాల కోసం మీరు పాటలు రాశారు. ఈ దేశవాసులో మేము విల్సన్ అనే పాట పాడాం కదా ఇప్పుడు, ఆ పాటల్ని మొత్తం అర్థం ఉంది సార్. ఈ దేశం మాది, మేమే సర్వసంపదలు సృష్టించాం, హరప్ప మోహన్జదారో నగరాలతో మాది మీ రామాయణాన్ని మీ మహాభారతాన్ని ఆఖరి గతి లేకుండా మీ దేశానికి భారత రాజ్యాంగం రాసిచ్చింది మా జాతి. కాబట్టి మాకు మేమే సృజనకారులము, కాబట్టి మాకు ఈ దేశంలో మాకే హక్కున్నది ఈ దేశాన్ని ఏలాలంటే. మీరు ఇప్పుడు అన్ని మాయావాదం చెప్పి మోసాలు చేసి ఓట్లు దండుకొని మైండ్ ఎక్కి చేస్తారు కదా, చేయండి, కానీ మీరు బై కన్సర్న్ యూ హ్యావ్ టు స్టే హియర్. ఓకే, మీరు మొత్తం బై ఫోర్స్ ఇప్పుడు చేయాలంటే మాత్రం కుదరదని చెప్తున్నాను సార్. అంటే ఇప్పుడు మీరు రాజ్యాంగం గురించి తెలిసింది, ఇప్పుడున్న పరిస్థితులలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందని చెప్పేసి చాలా మంది అంటున్నారు, నిజమే అనుకోవచ్చా? మీరేమనుకుంటారు చెప్పండి. రాజ్యాంగం ప్రమాదంలో ఉంది అని చెప్పేసి చాలా మంది విశ్లేషకులు కూడా ఒక ప్రగతిశీల వ్యక్తులు అంటున్న పరిస్థితి ఉంది. మీరు ఎలా భావిస్తున్నారు? ఖచ్చితంగా సార్, ఒక విషయం ఏంటంటే ఏదైతే బయట దేశంకి వెళ్ళి బతుకొచ్చిన పాలకులకు భయం కలిగిస్తుందో దాన్ని అన్నింటినీ నిర్మూలించాలనేది వాళ్ళ ప్రయత్నం. ఓకే, దాంట్లో భాగంగానే రాజ్యాంగాన్ని కూడా చూస్తారు. వాళ్ళకి ఆ ఎన్ఆర్సీ పెట్టిన ఇప్పుడు దానికి మనం అంతా సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఈ దేశానికి మూలవాసులా కాదని. మరి మేమేమంటున్నామంటే మేము సర్టిఫికెట్ ఇచ్చే ముందు నువ్వు ముందు ఇవ్వాలి కదా, నువ్వు అసలు ఈ దేశ పొడవే కాదు, బయటికి వెళ్ళి ఎక్కడికెళ్ళో బతుకొచ్చినాడు, కాబట్టి ముందు నువ్వు ఇక్కడ ఈ దేశ పొడవా కాదా? ఈ దేశ పొడవ అయితే ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మన మణిపూర్కు సంబంధించినటువంటి వాళ్ళని వాళ్ళ మధ్యలో వివాదాలు సృష్టించి ఒక జాతి ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళతో ఇంకొక వాళ్ళని బట్టలు కూడా తీసి మొత్తం స్త్రీలను అంటే ఒకడు ఆమె సన్లు పిసుకుతున్నాడు, ఒకడేమో మానవుల్లో చేయబెడుతున్నాడు, ఇంతకంటే ఘోరం ఎక్కడ మా రజాకారులు చూసామండి. ఇలాంటి దుర్మార్గం చేస్తున్నారంటే మీరు అసలు ఈ దేశానికి సంబంధించిన రాజుల దేశాన్ని పాలిస్తున్న వాళ్ళ, అది మీ దేశం కాదా, మీ రాష్ట్రం కాదా? మరి ఇటువంటి చేస్తున్నటువంటి మిమ్మల్ని ఎట్లా నమ్మాలి మేము? మా భారత రాజ్యాంగాన్ని మార్చేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది అనేది ఈ యొక్క సంఘటనలు బట్టి తెలుస్తూ ఉన్నాయి. కానీ దీన్ని కాపాడుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు దేశానికి సంబంధించిన 90% మంది అందరం యునైట్గా పనిచేస్తేనే దీన్ని కాపాడుకుంటాం. అది అంటే ఇప్పుడు ఈ సనాతనవాదులకు కానీ మీరు చెప్పే సందేశం ఏంటి? సందేశం ఏం లేదు సార్, నేను ఏమంటున్నానంటే ఈ సనాతన ధర్మం అనేది ఇది మాయావాదము, మనువాదుల యొక్క అస్త్రము. దీనికి సంబంధించిన విరుగుడు ఏంటంటే జనవాదము, దానికి సంబంధించిన పేరే మన పురాతన ధర్మము. దానికి సంబంధించినటువంటి మూల పురుషుడే మన శివుడు, మనకున్నటువంటి జాంబవంతుడు. ఈ అంశాలను డిమార్కెట్ చేసి ప్రతి ఒక్కరికి చెప్తేనే దీన్ని మనము ఇది చేస్తాము. ఈ దేశ మూలవాసులు ఏకం కావాల్సిన అవసరం ఉంది. దేశానికి సంబంధించిన 90% మంది మూలవాసులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర మైనారిటీ మతాలలో ఈ యొక్క సనాతన ధర్మవాదులు చేసిన దాడుల వల్ల ఇతర మతాలలో పోయినటువంటి వాళ్ళు ఇప్పుడు అందరు కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ. మాతృభూమిని ప్రేమించే మూడు బిడ్డలం మేము, మా జాతి ఆది జాతి మాకుంది గొప్ప నీతి, మా జాతి మాకుంది గొప్ప నీతి, మా సాహసాల ముందు సాగిల్ల పరును భీతి, మా సాహసాల ముందు సాగిల్ల పరును
మా ఆది జాతికపై ఈ రాజ్యమేలే వరకు, మా ఆది జాతికపై ఈ రాజ్యమేలే వరకు, మా ఆది జాతికపై ఈ రాజ్యమేలే వరకు, ఈ రాజ్యమేలే వరకు పోరాడి తీరుతాము, విజయాన్ని పొందుతాము. పోరాడి తీరుతాము, విజయాన్ని పొందుతాము. పోరాడి తీరుతాము, విజయాన్ని పొందుతాము. పోరాడి తీరుతాము, విజయాన్ని పొందుతాము. నీలి లాల్ సలాం, నీలి లాల్ సలాం, నీలి లాల్ సలాం. థ్యాంక్ యూ.